వెల్కమ్ టు హెచ్టీవీ. ఈరోజు నెల్లూరులోని రంగనాయకులపేటలో కొలువై ఉన్న శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో మనం ఉన్నాం. భారతదేశంలో ఉన్న శ్రీరంగ పుణ్యక్షేత్రాలన్నింటిలోకెల్లా ఈ దివ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి చెందినది. నెల్లూరు పెన్నా నది ఒడ్డున 6వ శతాబ్దం నుంచి ఈ ఆలయము భక్తులతో పూజలు అందుకుంటూ దర్శనమిస్తూ ఉంది. ఈ క్షేత్రంలో పూర్వం కశ్యప ముని యజ్ఞం చేసేటప్పుడు ఏం జరిగింది, మన నెల్లూరు వాసి అయిన తిక్కన కవికి ఈ ఆలయానికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ ఆలయం ముందు ఉన్న రాజగోపురాన్ని ఎవరు నిర్మించారు, ముఖ్యంగా నెల్లూరులో కొలువై ఉన్న ఈ రంగనాథ స్వామి ఆలయాన్ని కల్పగిరి రంగనాథ స్వామి ఆలయం అని ఎందుకంటారు, ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి అయితే నేను వచ్చాను. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఒక తూర్పు రాజగోపురం అయితే ఇక్కడ ఉంటుంది. చూడండి ఎంత పెద్ద రాజగోపురమో. ఈ రాజగోపురాన్ని 1849లో వెంకటాచలం అనే ఒక భక్తుడు నిర్మించాడని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఈ రాజగోపురాన్ని కానీ మనం చూసినట్లయితే 7 అంతస్తులతో నిర్మించారు. ఇది దగ్గరగా 95 అడుగుల ఎత్తు ఉంది. ఈ తూర్పు రాజగోపురాన్ని చూస్తుంటే నెల్లూరుకే తలమానికు అనిపిస్తుంది. రాజగోపురం మీద ఉండే శిల్పకళను చూశారు కదండి. ఆ శిల్పకళను చూసిన తర్వాత ఒక విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. 7-8 శతాబ్దానికి సంబంధించిన పల్లవ రాజులు ఈ ఆలయాన్ని పరిపాలించారు. వారి చేతుల మీదుగా ఎన్నో పూజలు జరిగాయని కూడా మనకి ఇక్కడ ఎన్నో ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. సో రాజగోపురం కింది భాగాన్ని కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నెమలి ఆకారంలో ఒక డిజైన్ తోటి అప్పటి పల్లవులకు సంబంధించిన ఆర్కిటెక్చర్ అండి ఇది. సో వీరు చెక్కిన విధానం ప్రతి దానికి ఇంచుకి డిజైన్ ఉంటుందండి. వీళ్ళు చెక్కిన ఈ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రాజగోపురం కింది భాగంలోనే ఈ శిల్పకళను మనం చూడొచ్చు. గుడి ఎంట్రన్స్ లోనే ఇంత గొప్ప శిల్పకళ ఉంది. మరి గుడి లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో చూద్దాం రండి. గుడిలోకి వెళ్లే ముందు ఇక్కడ ఒక ప్రధానమైన ముఖద్వారం ఉందండి. ఈ ముఖద్వారానికి 2 బంగారు తలుపులు ఉన్నాయి. సో ఈ బంగారపు పూతతో ఈ తలుపుల మీద కొన్ని విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయి. ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారు. చూడండి ఎంత చక్కగా చెక్కారో ఈ డిజైన్. సో ఈ డిజైన్గా మనం చూస్తున్నట్లయితే ఈ ఆంజనేయ స్వామి మరియు గరుత్మంతుడితో పాటు దశావతారాలు కూడా ఈ తలుపు మీద చెక్కబడి ఉన్నాయి. బంగారపు పూతతో ప్రతి ఒక్క అవతారాన్ని చాలా అద్భుతంగా అయితే చెక్కారు. ఈ ప్రధాన ముఖద్వారాన్ని దాటుకొని మనం ఆలయం లోపలికైతే వెళ్ళాలి. స్వామివారి గర్భగుడి పక్కన ఒక పెద్ద మండపం ఉంది. ఈ మండపంలో స్వామివారికి సంబంధించిన ఉత్సవాలు, కళ్యాణ మహోత్సవం, పల్లకి సేవ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ మండపంలో జరుగుతాయి. ఇది గర్భగుడికి పక్కనే చాలా పెద్ద మండపం అండి. ఇది ఇంత పెద్ద స్తంభాలతోటి ఈ మండపాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మనం ప్రధానంగా చెప్పుకున్నట్లయితే అద్దాల మందిరం, స్వామివారి అద్దాల మందిరం చాలా ప్రత్యేకంగా అలంకరించబడి ఉంది. ఆ రోజుల్లోనే అంటే 90s 20sలో బెల్జియం దేశం నుంచి ఈ అద్దాలను అయితే ఇక్కడికి తీసుకొని వచ్చి అమర్చారు. ఈ అద్దాల మందిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ అద్దాల మందిరం మధ్య పైభాగంలో వటపత్ర సాయిని చిత్రించారు. ఈ వటపత్ర సాయిని కానీ మనం ఏ అద్దంలో నుంచి చూసినా మనల్నే చూస్తున్నట్టు ఒక అనుభూతి అయితే ఉంటుంది. అదేవిధంగా వటపత్ర సాయి చిత్రపటం పక్కనే ఈ సైడ్ గోడలకు సంబంధించి పైన కానీ మనం గమనించినట్లయితే ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దశావతారాలు కూడా గొప్ప చిత్రకారులతో అయితే ఇక్కడ అమర్చారు.
దేశ విదేశాల నుంచి గొప్ప గొప్ప చిత్రకారులతో అయితే ఇక్కడ ఈ దశావతారాలను చిత్రించారు. ఈ దశావతారాల పెయింటింగ్స్ని కానీ మీరు గమనించినట్లయితే మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం మెరుస్తూ ఉంది. అదేదో లైట్కి మెరుస్తుంది అనుకోవద్దండి, అది నిజమైన బంగారం. ఈ దశావతారాల పెయింటింగ్లో స్వామివారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క జ్యువెలరీకి బంగారాన్ని కుదించి న్యాచురల్ కలర్స్ తోటి ఈ చిత్రకారులు చిత్రించారండి. ఈ చిత్రకారులు వాడిన కలర్స్ ఆ రోజుల్లో ఈ ఆయిల్ పెయింట్స్, యాక్రిలిక్ కలర్స్ ఏమి లేవండి. ఆ రోజుల్లో చెట్ల నుంచి వచ్చిన న్యాచురల్ కలర్స్ తోటి ఈ చిత్రాలను అయితే చిత్రించారు. మండపం పక్కన గర్భగుడి ముందు అయితే ఇప్పుడు నేను ఉన్నాను. గర్భగుడి ముందు మనకు ఒక ధ్వజస్తంభం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ గర్భగుడికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని పల్లవులు పరిపాలించిన కొన్ని దశాబ్దాల తర్వాత 12వ శతాబ్దంలో ఉభయ కులోత్తమ చాణక్య మహారాజు ఈ గర్భాలయాన్ని అయితే నిర్మించి లోపల స్వామిని ప్రతిష్ఠించాడు. సో అప్పటి నుంచి స్వామి ప్రత్యేక పూజలు నియమ నిష్ఠలతో ఉండి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిపించాడని చరిత్ర చెప్తూ ఉంది. ప్రతి శనివారం ఈ దేవాలయంలో మండపంలో స్వామివారికి సేవాకాలం అనే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. సో ఈ సేవాకాల కార్యక్రమంలో వేద పండితులు వేద మంత్రాలతో ఉచ్చారణ చేస్తూ భక్తులను పూజా కార్యక్రమంలో ఉంచి పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే వేద మంత్రోచ్చరణతోటి భక్తులకు ఇక్కడ అరిటాకులు అయితే ఇస్తున్నారు. ఆ అరిటాకుల్లో ఒక ఖర్జూరం కాయని స్వామివారి ప్రసాదంగా అయితే ఇస్తున్నారు. ఈ శనివారం రోజు ప్రత్యేకంగా జరిగే ఈ పూజ ఈ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో చాలా ప్రత్యేకం. గర్భగుడి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం నుంచి దగ్గర నుంచి అయితే చూస్తే మనకి పెన్నా నది తీరం అయితే కనిపిస్తుంది. సో ఈ పెన్నా నది తీరానికి ఎడం వైపుగానే ఇక్కడ ఒక గోశాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ గోశాలలో ఆవులు చాలా ప్రత్యేకంగా పూజించబడతాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ గోశాలకు వచ్చి ఆవులను పూజించి వాటికి పండ్లు పలహారాలు ఇస్తూ ఉంటారు. గోశాలకి పక్కన కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ మహాకవి తిక్కన సోమయాజి మందిరం అయితే మనకు కనపడుతుంది. ఈ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ఈ మహాకవిని ప్రతిష్ఠించడానికైతే ఒక కారణం ఉందండి. పూర్వం ఈ ఆలయంలోనే మహాకవి తిక్కన గారు మన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినట్టు చరిత్రలు అయితే చెప్తున్నాయి. సో అప్పటి నుంచి తిక్కనని ఇక్కడ ఈ ఆలయంలో అయితే ప్రతిష్ఠించారు. చూడండి, గర్భగుడికి వెనక సైడు పెన్నా నది ఒడ్డున ఇక్కడ చూస్తారు కదండి, వెనుక కశ్యప మహర్షి విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఈ కశ్యప మహర్షి యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఈ దేవాలయానికి కశ్యప మహర్షికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? పూర్వం ఈ పెన్నా నది ఒడ్డున కశ్యప మహర్షి ఈ క్షేత్రంలో పాండరిక యాగాన్ని చేసేటప్పుడు ఒక దివ్యజ్యోతి ఆకారంలో స్వామివారు మహర్షికి దర్శనమిచ్చారని ఇక్కడ చరిత్ర పురాణం చెప్తుంది. నెల్లూరులో కొలువై ఉన్న రంగనాథ స్వామిని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిగా ఎందుకు పిలుస్తారంటే, పూర్వం ఈ పుణ్యక్షేత్రంలో ఒక పెద్ద గిరిపర్వతం ఉండేది. అది రోజు రోజుకి పెరగడం మొదలుపెట్టింది. అలా పెరుగుతూ అది వైకుంఠం దాకా చేరింది. అందరూ కూడా వైకుంఠానికి వెళ్ళడం గమనించిన భక్తులు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. స్వామి, ఆ గిరిపర్వతం వల్ల పుణ్యం చేసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ వైకుంఠానికి వస్తున్నారు. సో మీరు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని అందరి దేవతలు కూడా స్వామి వారిని ప్రార్థించారు. అప్పుడు స్వామి గౌడ వాహనం మీద కిందికి వచ్చి ఈ గిరిపర్వతాన్ని పాతాళంలోకి తొక్కుతాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో రంగనాథ స్వామి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిగా పిలువబడుతున్నాడు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నెల్లూరు. తిరుమల వింజమూరు నరసింహాచార్యులు, స్థానాచార్యులు, ప్రథమ తీర్థకారులు
ఈ రంగనాథ స్వామి యొక్క దేవస్థాన చరిత్రను గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు సందర్భం రామానుజుల వారి జయంతి. ఈ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో 2 విశేషాలు ఉన్నాయి. ఒకటోది స్వామివారు అనుగ్రహిస్తూ ఉండేటువంటి పినాకిని నది. మరొక విశేషం తల్పగిరి. ఈ 2 ఇందులో చేరి ఉంది. ఒకానొకప్పుడు కశ్యప మహర్షి ఇక్కడ పౌండరీక యాగం చెయ్యటం ఫలితంగా 11వ రోజు హోమగుండంలో నుంచి శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించి మీకేమి వరం కావాలి అని కోరుకుంటారు. వారు ఇతర క్షేత్రాలలో ఎట్లయితే వేంచేసి ఉన్నారో అదేవిధంగా కృప చూసి ఈ సన్నిధిలో కూడా ఇక్కడే వేంచేసి ఉండవలసిందిగా కోరుతారు. తదాదిగా అప్పటి నుంచి శ్రీరంగనాథుడుగా ఇక్కడ ఉంటూ అందరి యొక్క కోరికలను మన్నిస్తూ ఉన్నారు. So we are from Pune, Maharashtra. This is our first time to visit this temple, and we love the architecture of this temple. It is a historical place, and it teaches us the goddess and godness, all cultural activities and all the traditional importance. Today, the need of that traditional importance is very well. So please visit this. ఆలయంలో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత పెన్నా నది ఒడ్డున అయితే నేను ఇక్కడ బోటింగ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పెన్నా నది ఒడ్డున ఈ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం అయితే వెలిసింది. ఇక్కడ చాలామంది భక్తులు గర్భగుడిలో పూజలు అయిపోయిన తర్వాత పళ్ళు, పలహారాలు, పూలు, కర్పూరం వాటితోటి ఈ గంగా పూజ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. కశ్యప మహర్షి ఇక్కడ ఎన్నో యాగాలు, వ్రతాలు చేశాడు. సో ప్రతిరోజు ఈ నది ఒడ్డున అవతరించిన ఈ రంగనాథ స్వామి ఆలయంలో కశ్యప మహర్షి ప్రతిరోజు ఈ పెన్నా నదిలో స్నానాలు చేసి యజ్ఞ యాగాదులు చేసేవాడని ఇక్కడ చరిత్ర చెప్తూ ఉంది. స్వామివారి మహిమ మరియు క్షేత్రం యొక్క చరిత్రని చెప్పే కార్యక్రమంలో నేను కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకున్నానండి. స్వామివారి చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు. సో ప్రతి శనివారం ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు వేద పండితులతో, వేద మంత్రాలతో జరుగుతాయండి. ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠం వెళ్ళినంత పుణ్యమైతే వస్తుంది. ఇంకా ఈ ఆలయం గురించి తెలుసుకుంటుంటే చాలా చరిత్ర ఉంది. సో ఈ ఆలయం గురించి నేను మరికొన్ని వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే రూట్ చాలా ఈజీ అండి. ట్రైన్ రూట్ ఉంది, బస్ రూట్ ఉంది. విజయవాడ నుంచి గూడూరు వెళ్ళే దారిలో నెల్లూరు ఉంది. నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ఆలయం మనకి దర్శనమిస్తూ ఉంది. భక్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రూటు. ఖచ్చితంగా శనివారం పూట వచ్చి కానీ ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వేద పండితులు, వేద మంత్రాలతో జరిగే ఈ ప్రత్యేక పూజలు అయితే మనం పాల్గొనవచ్చు. సో ఇలాంటి మహిమ కలిగిన ఎన్నో దేవాలయాల్ని మా హెచ్టీవీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇంకెందుకండి ఆలస్యం, మా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.